అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అరటికాయ శనగపప్పు కూర అండి. ఇది అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇదివరకు. ఈరోజు నేను చేస్తున్నాను. ముందుగా అరటికాయలు తీసుకున్నానండి. ఇవి లేతవేను, బాగా ముదరలేదన్నమాట. లేతకాయలే తీసుకున్నాను. తర్వాత శనగపప్పు అండి, ఒక అరగంట సేపు కడిగి నానబెట్టాలండి. ఈ శనగపప్పుని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత అరటికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మనం కూరలో కూడా అరటికాయ ముక్క చక్కగా తెల్లగా ఉండాలంటే కొంచెం పెరుగు కానీ మజ్జిగతో కడుక్కోవాలి. అలాగే మీడియం సైజు, పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. మీడియం సైజువి 2, లేదంటే పెద్ద సైజు ఒకటైతే సరిపోతుందండి. అలాగే ఒక టమాటా ఈ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పులో వాటర్ వేసి ఉంచాను కదా, తర్వాత ఇలా ఉడికించుకోవాలండి ఒక పొంగు వచ్చే వరకు కూడా. ఈ శనగపప్పు కాంబినేషన్లో ఈ అరటికాయ కూర చాలా బాగుంటుందండి. మనం వంకాయ శనగపప్పు అవి ఎలా చేస్తామో అలాగా. ఇలా అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. మనం నొక్కి చూస్తే కూడా తెలుస్తుంది. చక్కగా ఒక అరగంట సేపు నానబెట్టాం కదా. తర్వాత ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ తీసేయాలండి. ఈ వాటర్ కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఏ చారు అలాంటివి పెట్టుకున్నప్పుడు దానిలో వేసుకోవచ్చు. ఇది పొడి కూరే కాబట్టి చారు పెట్టుకుంటున్నాను ఈరోజు ఆ వాటర్ తోటి. తర్వాత స్టవ్ వెలిగించి దాకా పెట్టానండి. ఇప్పుడు కూరకి సరిపడా తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇన్ని రోజుల నుంచి వీడియోలు చేయటం లేదండి. కొంచెం 2 రోజుల హెల్త్ బాగాలేదు. ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసానండి. తర్వాత దీనిలోకి ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వేసి ఈ తాలింపు వేస్తున్నానండి. ఒక 2 డేస్ హెల్త్ బాగాలేదు. తర్వాత ఏమో కొంచెం మొక్కలు అవి పెట్టుకోవటానికి మట్టి వేసుకున్నామండి. ఒక ఎండుమిర్చి గిల్లి వేసానండి. ఈ అరటికాయ పొడి కూరలాగా ఉంటుంది కదా కొంచెం. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసాను. వేసి మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసానండి. ఇప్పుడు దీనిలోకి తగినంత పసుపు హెల్త్కి చాలా మంచిదండి. కూర కూడా కలర్ఫుల్గా ఉంటుంది, కలర్ ఉంటుంది. మనకి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి, మనం కూరకి సరిపడా. అలాగే సాల్ట్, లేదంటే గళ్ళుప్పు అంటే కనుక ఇది కూర మనం ఎక్కువ వాటర్ పోయాం కదా, ఈ మామూలుగా కాబట్టి దీనికి సాల్ట్ వేసానండి. వేసి మొత్తం కూడా ఉల్లిపాయ ఫ్రై అయ్యే వరకు వేయించిన తర్వాత టమాటా వేసానండి. ఈ టమాటా వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా అంటే మనకు వచ్చేవి నాటు టమాటా అయితే కాదండి, హైబ్రిడ్వే కదా. ఇవి కొంచెం ఇదిగానే ఉంటాయి. కొంచెం మగ్గిన తర్వాత దీనికి సరిపడా కారం ముందే వేసుకోవాలండి ఈ అరటికాయ కూరలోను. ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిందంటే ఆటోమేటిక్గా టమాటా మగ్గిపోయినట్టేనండి. ఇప్పుడు దీనికి తగినంత కారం అండి. ఈ కారం ఇంట్లోదేనండి, మనబట్టించిన కారమేను. కొంచెం కారం తక్కువ వేసుకోవాలండి అరటికాయ కూరకి, ఎందుకంటే కొంచెం కారం ఘాటుగా ఉంది. ఇప్పుడు కారం కూడా వేసి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కూరలోను వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి చేస్తే చక్కగా మెత్తగా అవుతుంది అరటికాయ ముక్క కూడాను. హైలో పెట్టకూడదండి ఈ కూర. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే కొంచెం మళ్ళీ ఇంకొకసారి కలపాలండి ఈ కూరని. మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం ఇంకొక 5 మినిట్స్ అయితే మగ్గిపోతుంది కదండి. అరటికాయ మెత్తగా అయిన తర్వాతే వేయాలండి మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు అనేది. ఇప్పుడు ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే కనుక అడుగంటుతుంది, అంటే మాడుతుంది. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పు వేసుకోవాలండి దీనిలోను, ఎందుకంటే కలపకపోతే కనుక కొంచెం మాడుతుంది. ఇప్పుడు శనగపప్పు వేస్తున్నానండి, ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పు అనేది.
వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. కారం అంటే మనం టమాటా మగ్గినప్పుడు వేసాం కదా, ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. మనం వీడియోస్ 2 years కూడా అయిపోతుందండి అక్టోబర్ వస్తేను. అలాగే నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. అలాగే ఇప్పుడు కొంచెం దీనికి గరం మసాలా వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్కి మనకి వెజ్ కూరల్లో కూడా ఇది ఇప్పుడు ఒక స్పూన్, చిన్న స్పూన్తో గరం మసాలా వేస్తున్నానండి. వెజ్ కూరల్లో కూడా నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి ఇలా అరటికాయ శనగపప్పు కూర. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes అయిన తర్వాత సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలాగా ఈ అరటికాయ శనగపప్పు రైస్లోకి, అలాగే చపాతీ, రోటీ కూడా చాలా బాగుంటుందండి. ఇదివరకు అమ్మ వాళ్ళు మాకు అరటి చెట్లు ఉండేవండి, ఇంటి దగ్గర ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా అయిపోయిందండి అరటికాయ శనగపప్పు కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.